నమస్కారం. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా గురించి ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి అత్యంత కీలకమైన అంశాలు, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చాలా డీటెయిల్డ్గా చర్చిద్దాం. టైం వేస్ట్ చేయకుండా నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. పదండి. ముందుగా ఈ జిల్లాకున్న రెండు ప్రధానమైన పేర్ల గురించి మాట్లాడుకుందాం. ప్రిలిమ్స్లో ఇది చాలాసార్లు రిపీట్ అయిన పాయింట్. ఒకవైపు చల్లని వాతావరణం, దట్టమైన అడవుల వల్ల దీనిని తెలంగాణ కాశ్మీర్ అని పిలుస్తుంటారు. మరోవైపు ఇక్కడ నల్లరేగడి నేలల పుణ్యమా అని పత్తి విపరీతంగా పండుతుంది కదా, అందుకే దీన్ని వైట్ గోల్డ్ సిటీ అని కూడా అంటారు. భౌగోళికంగా ఒకే ప్రాంతానికి ఇలా రెండు విభిన్నమైన గుర్తింపులుండటం నిజంగా విశేషం కదూ. ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక క్రమపద్ధతిలో అర్థం చేసుకోవడానికి 5 భాగాలుగా విభజించుకుందాం. భౌగోళిక నిర్మాణం, చరిత్ర మరియు గిరిజన ఉద్యమాలు, సంస్కృతి, పండుగలు, హస్తకళలు, పర్యాటకం, చివరగా వ్యవసాయం మరియు పరిశ్రమలు. ఇలా ఒక ఆర్డర్లో వెళ్తే జిల్లా ప్రొఫైల్ మొత్తం మైండ్లో అలాగే ప్రింటైపోతుంది. రైట్. ముందుగా మొదటి విభాగం భౌగోళిక నిర్మాణం వైపు వెళ్దాం. అసలు ఈ జిల్లా మ్యాప్ ఎలా ఉంటుందో మైండ్లో ఊహించుకోవడం చాలా ముఖ్యం. సరిహద్దుల విషయానికొస్తే ఆదిలాబాద్ ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. ఉత్తరాన యావస్మాల్, ఈశాన్యాన చంద్రపూర్ మరియు పశ్చిమాన నాందేడ్, ఇలా 3 దిక్కుల మహారాష్ట్ర రాష్ట్రంతోనే సరిహద్దు పంచుకుంటోంది. ఇది చాలా క్రూషియల్ పాయింట్. ఇక మిగిలిన దిక్కులైన దక్షిణం, ఆగ్నేయం, తూర్పు వైపుల్లో మన రాష్ట్రానికి చెందిన నిర్మల్, మంచిర్యాల మరియు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలున్నాయి. ఇకపోతే డెమోగ్రఫీలో ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన ఫిగర్ ఒకటుంది. అదే దీని విస్తీర్ణం. అక్షరాల 3971.31 చదరపు కిలోమీటర్లు. ఈ నంబర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఈ జిల్లా అనగానే వెంటనే గుర్తురావాల్సిందే కొండలు, గుట్టలు. ముఖ్యంగా సహ్యాద్రి పర్వతశ్రేణిలో భాగమైన సాత్మాల కొండలు. ఇవి జిల్లా గుండా ఆగ్నేయం వైపుగా సరిగ్గా 281 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. ఇక్కడి దట్టమైన అడవులకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రధాన కారణం ఈ సాతమాల శ్రేణులే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మహారాష్ట్ర బార్డర్ వెంబడి ప్రవహించే పెన్గంగా నది. దీనికి తోడు జిల్లాలో 40% పైగా భూభాగం అడవులే ఉన్నాయి. అవి ఇవి కాదండి, స్వచ్ఛమైన టేకు అడవులు. ఈ నది, ఈ అడవుల కలయిక వల్లే అనాదిగా గోండ్, కోలాం, ప్రధాన్, అలాగే లంబాడా లాంటి గిరిజన సముదాయాలకు ఇది అత్యంత సురక్షితమైన ఆవాసంగా మారింది. సరే, ఇప్పుడు రెండవ విభాగం చరిత్ర, గిరిజన ఉద్యమాల గురించి తెలుసుకుందాం. ఈ గడ్డమీద జరిగిన పోరాటాలు మన చరిత్రనే మలుపు తిప్పాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు యదులాపురం అని పిలిచేవారు. కానీ కాలక్రమేణా బీజాపూర్ పాలకుడైన అలీ ఆదిల్ షా పేరుమీదుగా ఇది కాస్త ఆదిలాబాద్గా మారిపోయింది. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి మార్పుల మీద ఎప్పుడూ కన్నుండాలి సుమా. ఇక ఇక్కడి పోరాటాల గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చే ఒకే ఒక నినాదం జల్, జంగల్, జమీన్. అంటే నీరు, అడవి, భూమి. వీటిపై హక్కు స్థానిక గిరిజనులదే అని గర్జిస్తూ నిజాం సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరుడు కొమరం భీం పోరాట పటిమకు ఈ 3 పదాలు ఒక నిలువెత్తు సాక్ష్యం. ఈ పోరాటంలో జోడేఘాట్ అనే చిన్న గ్రామం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఎందుకంటే నిజాం సైన్యంతో వీరోచితంగా పోరాడి కొమరం భీం అమరుడైన పవిత్ర స్థలమది. అందుకే ప్రభుత్వం అక్కడొక అద్భుతమైన స్మారక మ్యూజియంని కూడా ఏర్పాటు చేసింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జోడేఘాట్ ప్రాముఖ్యతను అస్సలు విస్మరించకూడదు. ఇప్పుడు 3వ విభాగంలోకి అడుగుపెడదాం. సంస్కృతి మరియు పండుగలు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు గిరిజన ఆచారాలతో ఎలా మమేకమయ్యాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కేస్లాపూర్ నాగోబా జాతర. ఇంద్రవెల్లి మండలంలో పుష్య అమావాస్య రోజున మెస్రం వంశీయులు ఎంత ఘనంగా చేస్తారో మాటల్లో చెప్పలేం. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే 3 దశలుగా విడగొట్టుకుందాం. మొదటి స్టెప్ హస్తిన మడుగు నుండి పవిత్ర గోదావరి జలాన్ని తీసుకురావడం. రెండవ స్టెప్ ఆ నీటితో శేషనాగుదేవుడికి అభిషేకం చేయడం. ఇక 3వ ఫైనల్ స్టెప్ అధికారుల సమక్షంలో జరిగే ఐటీడీఏ గిరిజన దర్బార్. ఇలా స్టెప్ బై స్టెప్ చదివితే ఇక మర్చిపోయే ప్రసక్తే ఉండదు. సంస్కృతిలో మరో ఆణిముత్యం
గుస్సాడి నృత్యం. దీపావళి పండుగ రాగానే గోండి గిరిజనులు నెమలి ఈకలతో చేసిన అందమైన టోపీలు పెట్టుకుని చేసే ఈ నృత్యం భలే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ నృత్య కళను బతికించిన కళాకారులు కనకరాజు గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డిచ్చి సత్కరించింది. ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఇది హై ఈల్డ్ క్వశ్చన్ ఏరియా. రైట్. ఇక 4వ విభాగం హస్తకళలు మరియు పర్యాటకం. ఇక్కడి కళలు, ప్రకృతి రమణీయత రాష్ట్ర పర్యాటక చిత్రపటంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. హస్తకళల గురించి చెప్పాలంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్, అదేనండి జీఐ ట్యాగ్ పొందిన 2 అద్భుతాలున్నాయిక్కడ. ఒకటి, కాంస్య లోహంతో ఓజారీ కులస్థులు చేసే ఆదిలాబాద్ డోక్రా కళ. గుర్తుంచుకోండి, డోక్రా కళ అనగానే ఓజారీ కులం గుర్తుకురావాలి. ఇక పర్యాటకమంటే ఆదిలాబాద్ జలపాతాలను ఎలా మర్చిపోతాం? మ్యాచింగ్ ప్రశ్నల్లో ఇవి చాలా ఫేవరెట్ టాపిక్. తెలంగాణలోనే 2వ ఎత్తైన జలపాతం కుంటాల, నేరడిగొండ మండలంలో ఉంది. అలాగే పొచ్చర జలపాతం బోత్ మండలంలో, గాయత్రి జలపాతం ఇచ్చోడలో, కనకాయి జలపాతం బజార్ హత్నూరులో ఉన్నాయి. ఈ జలపాతాలు ఆయా మండలాలు 1కి 10 సార్లు రివిజన్ చెయ్యాల్సిందే. కేవలం ప్రకృతి అందాలే కాదు, చారిత్రక కట్టడాలకు కూడా ఇది పెట్టింది పేరు. ఉట్నూరు కోట, అలాగే జైరత్లోని లక్ష్మీనారాయణ ఆలయం, ఈ 2 ఎగ్జామ్స్ కల్చర్ సెక్షన్లో తరచుగా తారసపడుతుంటాయి. ఆ పేర్లు బాగా రిజిస్టర్ చేసుకోండి. ఇక చివరిగా 5వ విభాగం వ్యవసాయం మరియు పరిశ్రమలు. భౌగోళిక వాతావరణం ఆర్థిక వనరులుగా ఎలా రూపాంతరం చెందిందో ఇప్పుడు చూద్దాం. ఇందాక స్టార్టింగ్లో అనుకున్నాం కదా, వైట్ గోల్డ్ సిటీ అని. దానికి ప్రధాన కారణం ఇక్కడ విస్తారంగా ఉన్న నల్లరేగడి భూములు. ఈ భూముల వల్లే రికార్డు స్థాయిలో పత్తి సాగు జరుగుతోంది. భౌగోళిక పరిస్థితులకు, ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉన్న ఈ డైరెక్ట్ లింక్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. పత్తి మాత్రమే కాదు, భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు కూడా ఇక్కడి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సిసిఐ ప్లాంట్ మరియు శాతనాళ మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్ట్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఈ 2 ఆధునిక అభివృద్ధికి, ఉపాధికి పెద్దపీట వేస్తున్నాయి.